నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో ఇటీవల కాలంలో కొన్ని కారణాల వల్ల మృతి చెందిన తంకెలపల్లి రంజిత్ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం కింద 50 కిలోల బియ్యం అందజేసి మరియు వారి కుమారుడికి ఆర్థిక సహాయం కింద కొంత విలువ గల ఇన్సూరెన్స్ బాండ్ అందజేస్తానని హామీ ఇచ్చిన తంకెలపల్లి రమేష్ కొంత అనారోగ్య కారణాల వల్ల పక్షవాతం వచ్చిన జనగాం కరుణాకర్ కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సాయం అందజేస్తూ ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఎల్లవేళలా తోడు నీడగా ఉండి కాపాడుకుంటానని, నాకు తోచిన సహాయం అందరికీ అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తంకెలపల్లి రమేష్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, గొడిసాల రాజయ్య గౌడ్, గొడిసాల అర్జున్ గౌడ్, అంబాల స్వామి, శనిగరపు వెంకటేష్, అంబాల జగన్, అంజనగిరి వెంకటరమణ, గొడిసాల ప్రదీప్ గౌడ్, నాగరాజు, రజాకా సంఘం నాయకులు, వార్తరాజు అధ్యక్షులు తంకెలపల్లి రవి మరియు ఆంధ్రప్రభ రిపోర్టర్ జనగాని ప్రవీణ్, టీవీ రిపోర్టర్ మహేష్, బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. రమేష్ అన్న ఇన్ని రోజులు పక్కన పెట్టి రమేష్ అన్న అట్లా అయితే మన రాజకీయ సంఘం తరఫున ఒకటి హెల్ప్ చేద్దాం. మినిస్టర్ దగ్గర తీసుకుపోయి ఏదైనా మెడికల్ కాలేజీలో ఉన్న వేకెన్సీ మళ్ళీ పడతాను కదా, అతను ఒక కాంట్రాక్ట్ బేసిక్ అనేది చేయాలి. నువ్వే చొరవ తీసుకోవాలి రమేష్ అన్న. ఏమేమి చేసి కదా ఏమేమి కాదు చేయడం చేసినప్పుడు ఏమేమి కానీ కాంట్రాక్ట్ బేసిక్లు ఉంటాయి కదా. నేను అది అబ్బా నేను ఆ పని మినిస్టర్ గారి దగ్గర మన మాట్లాడి చేసేసుకోవాలి, తప్పకుండా చేపిస్తాను. నేను ఒక్కడు ఉన్నాడు కదా చిన్నోడు, ఒక పోస్టు అది కాంట్రాక్ట్ తీసుకొని మాట్లాడాలి. మన రాజకీయ సంఘం తప్ప సర్టిఫికెట్లు అయితే ఉన్నాయి కదండి. మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం తరఫున మీకు అండగా ఉంటాం. ఏం కాదు, తమ్ముడు విషయం అవుతుందో అది అన్న నేను అన్న కూడా చెప్పిన నెంబర్ తీసుకొచ్చి గ్యాదర్ చేసుకొచ్చి నాకు అప్పుడు నువ్వు పరిచయం కాలేదు. అదే పెళ్లి చేసుకునే ఫోన్ చేసినట్టు అన్న ఎప్పుడు బిజీగా ఉంటాను, ఇప్పుడు ఫోన్ మీదనే ఉంటాడు అన్న. ఇప్పుడు 3 సార్లు బిజీనే ఉంటాను. రమేష్ అన్న కూడా కొంచెం ఇవ్వ వచ్చింది. ఎందుకనండి నేను అయితే ఒక వర్గానికి కదా పెద్ద మనిషిగా నాకు కొంచెం ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు అన్న చెప్పేది. కొన్ని మనం వదిలేసుకోవాలి ఈగో. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఎవరు మంది లేకుండా వచ్చి పని చేసుకొని పోతాను. అరే మంది లేదని ఈగో ఉంటే వాళ్ళు తెల్లారు రావద్దు. అదే కానీ కొంచెం పెద్దరికంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇది చిన్నదాన్ని పెద్దదాన్ని అన్ని సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కలుపుకొని పోవాలి. అవసరమైతే సలహాలు సూచనలు ఇవ్వాలి. రమేష్ అన్న ఇన్ని రోజులు ఏదో పక్కన పెట్టి రమేష్ అన్న అట్లా అయితే మన రాజకీయ సంఘం తరఫున ఒకటి హెల్ప్ చేద్దాం. మినిస్టర్ దగ్గర తీసుకుపోయి ఏదైనా మెడికల్ కాలేజీలో ఉన్న వేకెన్సీ మళ్ళీ పడతాను కదా,